ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 24వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కార్యములను మనము వర్ణించలేము. ఆయన కార్యములు ఎన్నెన్నో విధములుగానున్నవి. ఆయన గొప్ప కార్యములు చేయువాడిగా ఉన్నాడు. మహత్తైనటువంటి మనము ఊహించలేని గొప్ప కార్యములను మన జీవితములో చేసే దేవునిగా ఉన్నాడు. అందుకనే కీర్తనాకారుడు ఆయన స్తుతిస్తున్నాడు, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేసి ఉన్నాడు. ఎన్నెన్ని విధాలైనటువంటి కార్యములను మీ జీవితంలో ఆయన చేశాడో వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనండి. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. కీర్తనలు 105వ కీర్తన 2వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయండి. మీరు మాట్లాడుచున్నప్పుడు దేవుని కార్యములను గూర్చి వివరించండి. దేవుని కార్యములను తలంచండి. ఆయన చేసిన ఉపకారములలో కానీ మేళ్లలో కానీ దేనిని కూడా మర్చిపోకుండా ఆయనను స్తుతించమని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తున్నది. మరొక కీర్తన ఈ విధంగా తెలియజేస్తున్నది, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 5వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయండి. ఆయన కార్యములు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయో మనము వర్ణించలేం. మనం ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికమైనటువంటి మేళ్లను కార్యములను దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో అనేక కార్యాలు చేసి ఉన్నాడు. ఆ కార్యములను మీరు తలంచాలి, జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని గురించి సంభాషణ చేయాలి, మర్చిపోకూడదు. మీరు ఎప్పుడైతే మరువకుండా దేవుణ్ణి స్తుతిస్తున్నారో, హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, అప్పుడే దేవుడు మీ జీవితాల్లో మరి గొప్ప కార్యములు చేయడానికి ఆయన సంతోషిస్తాడు, సిద్ధపడి ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చెయ్యండి. దేవుని కార్యముల కోసం ఎదురు చూడండి. ఆయన గొప్ప కార్యములు చేయువాడు, మహత్తైనటువంటి కార్యములు చేయువాడు, లెక్కలేని అద్భుత క్రియలు చేయువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీ జీవితాల్లో గొప్ప మేళ్లను, గొప్ప కార్యములు, గొప్ప అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేయండి. దేవుని సందులో విజ్ఞాపన చేయండి. దేవుని కార్యముల గురించి ధ్యానించండి. మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి. మీ జీవితంలో మీరు లెక్కింప శక్యము కాని కార్యములను ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన తన కృపను మీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, ఎన్నెన్నో కార్యములు చేయువాడా, ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు చేయువాడా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప మేళ్లను, గొప్ప కార్యములను, గొప్ప ఆశ్చర్య కార్యములను చేసి నడిపించి బలపరిచి నీ బిడ్డలను దీవించేతి పెట్టి మహిమ పొందుకొనమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.